నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అనుకున్న స్థాయిలో చేయలేకపోతున్నట్లు వెల్లడించారు. ఇక తిరుపతిలో జరిగిన ఘటన తనకు బాధ కలిగించినందుకు తనకు పని చేయడం తప్ప విజయం గురించి తెలియదు అన్నారు. అటువంటి తనకు పిఠాపురం ప్రజలు ఘన విజయం అందించారని గుర్తు చేశారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన విజయంతోనే రాష్ట్రానికి 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. పిఠాపురంలో సంక్రాంతి బాగా చేసుకుందామని అనుకున్నామని, తిరుపతి ఘటనలో తగ్గించి చేస్తున్నామని పవన్ వెల్లడించారు. ఈ సందర్భంగా తిరుపతి తొక్కిసలాటకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు పవన్. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన తరువాత డిప్యూటీ సీఎం పవన్ సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈవో, జేఈఓలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మీ ఇద్దరు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. మీ నుంచి ప్రజలు వద్ద మేము తిట్లు తింటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అక్కడ చైర్మన్ బిఆర్ నాయుడు గురించి ప్రస్తావించలేదు. అయితే ఈ రోజు పిఠాపురంలో మాత్రం ఆయన చైర్మన్ తో పాటు జేఈఓ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చైర్మన్ నాయుడుతో పాటు జేఈఓ వెంకయ్య చౌదరి కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక క్షమాపణ చెప్పడానికి నామోషి ఎందుకని ప్రశ్నించారు. అధికారులు తప్పు చేయడంలోనే తాను సంక్రాంతి పండుగ చక్కగా చేసుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేస్తే తనను కూడా శిక్షించాలని, అదే విషయాన్ని చాలా సందర్భాల్లో కూడా చెప్పానని గుర్తు చేశారు. ఇక మరోవైపు తిరుమలలో సందర్శించినప్పుడు పవన్ కళ్యాణ్ టీటీడీ అధికారులకు కీలక సూచనలు చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించాలని సూచించారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులతో పాటు అధికారులు వారి ఇళ్లకు వెళ్లి పరిహారం చెక్కులు అందించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు అత్యవసర సమావేశం ఈ రోజు ఏర్పాటు చేయనుంది. పరిహారం చెక్కులు జారీకి సంబంధించి తీర్మానం ఆమోదించనుంది. చెక్కులను రూపొందించి శనివారం ఉదయం మృతుల స్వగృహాలకు వెళ్లి అందించాలని నిర్ణయించింది టీటీడీ. ఇక మరోవైపు పవన్ టీటీడీకి కీలక సూచనలు కూడా చేశారు. తిరుమలలో వీఐపీ కల్చర్ తగ్గించాలని, ప్రముఖుల దర్శనాలు వీలైనంత తగ్గించుకోవాలని సూచించారు. దీనిపై కూడా టీటీడీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.